హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ స్వాగతం. ఈరోజు నేను భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లోని అత్తగారు ఆవు పేడ అనే కథ గురించి చెప్తాను. ఈ కథను విని ఆనందించి ఏమైనా లోటుపాట్లు ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇక కథలోనికి వెళ్దామా? ఈ సంవత్సరం పంట పండాల్సినంత పండకపోగా చాలా తక్కువ పండటం మా అత్తగారికి చాలా ఆందోళన కలిగించింది. దీనికి కారణం ఏమిటో తక్షణం కనుక్కోవడానికి పంట వ్యవహారం చూసే గోపాల్ను పిలిపించారు. గోపాల్ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. ఏమిట్రా, ఈ సంవత్సరం పంట ఇంత తక్కువగా పండింది? ఇట్లా ఎన్నడూ జరగలేదే, కారణం? గోపాల్ గొంతు సర్దుకొని, అదేనండి అమ్మగారు, ఎరువు లేదు పొలానికి. ఎరువు సాల్లా, అసలు కారణం అది. ఎందుకు చాలేదురా? ప్రతి ఏటా తోటలో ఎరువు చాలక బయట కొని వేస్తున్నాం కదా. కొనేవాళ్ళం అమ్మగారు, కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొనలే. పోయిన సంవత్సరం సుమారుగా పండింది కదరా, మరి ఎరువు వేయలేదంటావే? అవునమ్మా, పోయిన సంవత్సరం పంట అంతకుముందు వేసిన ఎరువు సారం కాస్త కూస్తూ ఉండి సుమారుగా పండింది. రెండో పంట నువ్వులేసాం, మిగిలిన కాస్త సారం నువ్వుల పంట లాగేసింది. ఈసారి ఈ పంటకు మన తోటలో ఎరువు కొద్దిగా ఉంటే వేశాను, బయట కొందామంటే దొరకలేదు. బయట దొరక్కపోవడం ఏమిట్రా, మనకు మామూలుగా ఎరువులు అమ్మే వాళ్ళు ఏమైనారు? వాళ్ళేం కాలేదమ్మా, ఉన్నారు, కానీ ఎరువు లేదు వాళ్ళ దగ్గర. మా అత్తగారికి ఓర్పు నశించింది. ఎందుకు లేదు అది చెప్పు. పచ్చిపేడకే డిమాండ్గా ఉందమ్మగారు. అంటే పచ్చిపేడే పొలాలకు వేస్తున్నారా? పొలాలకు కాదమ్మా, పోస్టర్లకి. పోస్టర్లు ఏమిట్రా, సినిమా వాళ్ళకి పేడెందుకు? వాళ్ళకి అక్కర్లేదమ్మా, వాళ్ళ ముఖాలకి. ఏమిటి, వాళ్ళ ముఖాలకి పేడ కావాలా? అయ్యో పెద్దమ్మగారు, మీకు అర్థం కాదేదండి. బయట రోడ్ల మీద గోడల కంచి అట్టించే సినిమా పోస్టర్లో వాళ్ళ ముఖాల మీద జనం పేడ ముద్దలే కదమ్మా వేస్తుంటారు. ఓ అదేనా, మొన్న నేను గుడికి వెళ్ళి వస్తూ చూశాను. గోడ మీద ఏవో సినిమా పోస్టర్లు, వాటి నిండా ముద్దలు ముద్దలుగా మొహాలు కనబడకుండా ఉంటే, ఇప్పుడు వచ్చే సినిమాల్లాగా ఆ పోస్టర్లు అట్లా కొత్త తరహాలో వేశారేమో అనుకున్నా. అయితే అదంతా ఆ పేడన్నమాట. అవునమ్మా, ఆ పోస్టర్ల మీద వేయడానికే పేడ బంగారంలా కొనుక్కుపోతున్నారు. అట్లా కొనుక్కుని వెళ్ళి వేస్తారట్రా పేడ? అవునమ్మా, మామూలుగా ఎరువుకి మనం తక్కువ ఇస్తాం, వాళ్ళు పేడకే ఎక్కువ డబ్బులు ఇస్తామంటే అమ్మకేం చేస్తారు? అసలు ఇన్ని గొడ్ల పేడకింత అని కాంట్రాక్ట్ తీసుకుంటారంట ముందే. వారి వీళ్ళ అఘాయిత్యం కూలా పేడకింత గిరాకీ పెరిగిందా? అవునమ్మా, సినిమా విడుదలైందంటే పేడకు డిమాండే అన్నమాట. ఈరోజు సినిమా విడుదలైందంటే దాని పోస్టర్లు వేస్తారు కదా, మర్నాడు సినిమా విడుదలవుతుందనుకోండి, ఆ సినిమా పోస్టర్లను ముందేసిన పోస్టర్ల మీద అంటిస్తారు అర్ధరాత్రి వేళ. అట్లాగా? అయితే మొదటివాడు కడుపు మండదు? మండుద్ది, అందుకే పేడ రెడీగా పెట్టుకొని ఉంటాడుగా. అసలు జనంలో రెండు భాగాలున్నారమ్మా. ఒకవైపు పోస్టర్లకు ఒక యాక్టర్ అంటే ఇష్టం, ఇంకోవైపు పోస్టర్ వాళ్ళకు ఇంకో యాక్టర్ అంటే ఇష్టం. ఈ వైపు పోస్టర్ వాళ్ళు ఆ వైపు యాక్టర్ ముఖం మీద పేడ ముద్దలేస్తే, ఆ వైపు వాళ్ళు ఈ వైపు యాక్టర్ మీద పేడ ముద్దలేస్తారు. అబ్బో అబ్బో, ఎంత పేడ, ఎంత పేడ! మా చిన్నప్పుడు మా ఊర్లో కాముని పండగ చేసేవాళ్ళం. దాన్నే ఉత్తరాది వాళ్ళు హోలీ అంటారు. ఏదో పిండిలో రంగులు కలిపి వాళ్ళ ముఖాలకు ఒక ముఖాలకు పూసుకునేవాళ్ళు. అది చూసా కానీ ఇది ఎట్లా చూడలేదే. ఇదేదో పేడ హోలీలాగా ఉంది. అంతెందుకమ్మా, మన ఎదురింటి అహ్మద్ గొడ్లు కొని పాల వ్యాపారం మొదలు చేస్తున్నాడు కదా. ఈ 2 ఏళ్లలో పేడ అమ్మిన డబ్బుతో మరి 5 గొడ్లు కొన్నాడు. అవురా, పేడకింత దశ పడుతుందని కల్లో కూడా అనుకోలేదురా. అందుకే మన పని మనిషి పిడకల వ్యాపారం మానేసింది, పేడ దొరక్క కాబోలు. ఇంకేం పిడకలమ్మా, పోస్టర్ల మీద పడ్డ పేడ కాస్త ఎండగానే ఎవరు కనిపించింది వాళ్ళు కొలుచుకొని పోతున్నారు పొయ్యిలోకి. మిగిలిన పోస్టర్లు, కాగితాలు ఆవులు మేకలు గోడమించి లాగి తినేసి పోతున్నాయి. శ్రీరామచంద్ర, ఆ సినిమా వాళ్ళు ఏం పాపం చేశారు? ఏ అమ్మ కన్న బిడ్డలో పాపం వాళ్ళ ముఖాల మీద అట్లా పేడ వేసి మేకలు తిని. అయ్యయ్యో, ఏమైనా సినిమా వాళ్ళు చాలా పుణ్యం చేశారు కదమ్మా. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ మాదిరిగా పామర్జనం చూస్తారే, దానికేమంటారు? అనేదానికేముందిరా, జమా ఖర్చుల్లాగా దేనికదే. వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యం అట్లా దేవుళ్ళలాగా ప్రజలు కూల్చేట్టు చేస్తుంది. అలాగే పూర్వజన్మంలో చేసిన పాపం ఇట్లా వాళ్ళ ముఖాల మీద పేడ ముద్దలు వేయిస్తూ మేకల చేత పీకిస్తుంది. అన్నట్లు పేడంటే గుర్తొచ్చింది. అసలు సంగతి మర్చిపోయాను రోయ్. రేపో మాపో మళ్ళీ పొలం దున్ని వేరుశనగ వెయ్యాలన్నావు కదరా. ఎరువు సంగతి ఏం చేస్తాం? ఏమి చెయ్యకపోతే ఈసారి బొత్తిగా పండేట్టు లేదే. అదేనమ్మా ఆలోచిస్తున్నా.
ఇక ఎక్కడా దొరక్కపోతే బండి కట్టుకుని వెళ్ళి అయిన కాడికి ఆ సినిమా పోస్టర్ల మీద ఎండిన పేడ ముద్దలే లాక్కొచ్చేస్తా అని అన్నాడు గోపాల్.